2 అబ్బాయిలు అదేవిధంగా 4 ఆడపిల్లలు తీసుకెళ్తున్నామండి. వారి వివరాలు కూడా మీకు రిలీజ్ చేస్తాము. అదేవిధంగా మన నాయకులు అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో గత ఏడాది చూస్తే 10% ఉత్తీర్ణత చూస్తే 81.14 ఉందండి. ఈ సంవత్సరం చూస్తే 85.25 అంటే దాదాపు 4.11% పెరిగింది. అదేవిధంగా నందిగామలో చూస్తే 74.80% ఉంటే ఈ సంవత్సరం 80.08% చేరుకుందండి. ఇది ఏ విధంగా మరి గణనీయమైన మార్పులు విద్యావ్యవస్థలో చోటు చేసుకుంటే మనం చూస్తున్నాం. అంటే తప్పకుండా భవిష్యత్తులో గవర్నమెంట్ స్కూల్స్కి భారీ డిమాండ్ రావాలని లోకేష్ బాబు గారి సంకల్పంతో మరి ముందుకెళ్తున్నారు. మనం చూసాము ప్రముఖ వార్తాపత్రికలో ఫ్రంట్ పేజ్లో గవర్నమెంట్ పిల్లలు మళ్ళీ వాళ్ళ ఫోటోలు రావటం అంటే చాలా ఘనమైన చరిత్ర అండి. భవిష్యత్తులో తప్పకుండా మరి గవర్నమెంట్ స్కూల్స్కి మంచి భవిష్యత్తు ఉండబోతుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో బడుగు బలహీన విద్యార్థులకు మాత్రం మంచి భవిష్యత్తు ఉండబోతుందని తెలియజేసుకుంటూ ఈరోజు మా వంతుగా మేము ఈ విధమైన స్కీమ్ తీసుకురావడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సహకరించిన ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా పేరు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టీచర్స్ అండి, వాళ్ళు ఎంతో కష్టపడతారు. టీచర్స్ని బట్టి స్టూడెంట్స్ కూడా టీచర్స్ కష్టపడితేనే మరి వీళ్ళందరూ కూడా ఈ విధమైన మార్పులు తీసుకొచ్చారు, మార్పులు తెచ్చుకున్నారు. అదేవిధంగా పేరెంట్స్ కూడా వాళ్ళు కష్టపడితే కానీ గడవని కుటుంబాలండి. ఈరోజు చూస్తే అందరూ కూడా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు పేరెంట్స్ కూడా కష్టపడి చదివించారు. వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు. థ్యాంక్ యూ.